మణికంఠ గారు, మనం శ్రీ మహావిష్ణువుని గోవింద గోవింద అని సంబోధిస్తాం కదా, దానికి అర్థం ఏంటి వివరించగలరు? ఓం శ్రీ గురుభ్యో నమ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద అని మనం పిలిస్తేనే వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు పొంగిపోతాడని మనకి పెద్దలు చెప్తున్నారు. ఆ పదాన్ని పలకగలిగే మనసు ఉండడం కూడా ఎంతో అదృష్టం. గోవింద అంటే గోవుని మనము వెంకటేశ్వరి స్వామికి సమర్పిస్తున్నామని అర్థం. గోవు ఇంద అంటే గోవుని ఇస్తున్నాను అని దాని అర్థం. గోవుని ఇస్తున్నాను అంటే గోవుని ఇస్తే ఆయన ఎందుకంత సంతోషపడతాడు? గోవు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఆయనకి ఆమె కంటే ఇష్టమైనటువంటిది ఇంకేముంటుంది ఈ ప్రపంచంలో. అందుకే గోవింద అంటే ఆయన అంత ప్రీతి చెందుతాడు. గోవింద అని మనం ఊరికే వాచ పలికితే సరిపోదు, మనసా వాచ కర్మణ. అంటే మనస్సులో నిజంగా గోవు మీద మనకు ప్రేమ ఉండాలి, అప్పుడే మాటల్లో రావాలి. అది మనం ఆచరించి కూడా చూపించాలి. గోవును మనం ఇస్తున్నామంటే మనం రక్షించగలగాలి. మనం రక్షిస్తేనే, గోవును మనం పోషిస్తేనే ఇవ్వగలిగే అర్హత మనకు ఉన్నట్టు. కాబట్టి ముందు దానం చేయాలంటే మనం దాన్ని సంరక్షించగలిగేటువంటి విధానాన్ని కూడా మనం అవలంబించాలి. సంరక్షించి గోవుని రక్షించి రక్షణ చేసి పోషణ చేసి అప్పుడే మనము గోవింద అని సమర్పించగలగాలి. అంటే గోవింద అంటే తీసుకెళ్ళి దానం చేయడం కాదు, గోవుని రక్షించడమే గోవింద అనే పలికే పదానికి పూర్తి అర్థం.